ఆగు ముసలాడా. ఏంటిదంతా సిగ్గా? నేను అడగలేను కానీ నువ్వు అడుగు. ఓ పెద్దనా, ఈ ఫోటోలో నమ్మని ఎప్పుడైనా ఎక్కడ చూసావా? కళ్ళు సరిగా కనపడవు బాబు. అన్న ఎవరు అడుగుతున్నారా? శంకర్ దాదా, సరిగ్గా చూసి చెప్పు. నిజం బాబు, ఫోటో సరిగ్గా కనపడటం లేదు. ఇలా కాదు కానీ అన్న ఒక 500 ఇవ్వు. ఎందుకు? ఇవ్వ చెప్తాను. ఇప్పుడు బాగా కనబడుతుందా? ఇప్పుడు కరెక్ట్ గా చూసి చెప్పు, ఈ అమ్మాయిని ఎప్పుడైనా ఎక్కడైనా చూసావా? నేను ఈ ఏరియా కొత్త బాబు, పైకి వెళ్ళి ఎవరినైనా అడగండి. 500 బొక్క. రేయ్, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసావా? ఏంటి, ఎవరైనా కిడ్నాప్ చేశారా? రేయ్, ఈ శంకర్ దాదా మరదల్ని కాబోయే పెళ్ళాన్ని కిడ్నాప్ చేసే ధైర్యం ఎవడుకుందరా? జస్ట్ పారిపోయి వెళ్ళిపోయిందంతే. ఏంటి, ఇంత చిన్న పిల్ల నీ కాబోయే పెళ్ళావా? నాకేమన్నా సొల్లు చెప్తున్నావా? రేయ్, ఈ శంకర్ దాదా ఎప్పుడూ సొల్లు చెప్పడు. అవసరమైతే ఎవడు లేన గుల్ల చేస్తాడు. ఇది చిన్నప్పుడు తీయించిన ఫోటో. నా బుజ్జి తెప్పిపోయి 20 ఏళ్ళు అయింది తెలుసా? నేను అంత ఎదోలా కనపడుతున్నా? ఎప్పుడో చిన్నప్పుడు తీసిన ఫోటో చూపించి పెద్దయ్యాక అడుగుతావు. మా అన్ననే కొడతావురా? నువ్వు ఆగరా, నువ్వు వెళ్ళు బాబు. వాడు చెప్పింది కరెక్టరా. ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయిన నా బుజ్జి ఫోటో పట్టుకొని తిరిగితే ఏం దొరుకుద్ది? ఇది పెద్ద అయ్యాక ఎలా ఉంటుందో ఆ ఫోటో పట్టుకొని తిరిగితే దొరుకుద్ది. అన్నా, బ్రహ్మ బ్రహ్మ మోహన్ బాబు. మోహన్ బాబా. బ్రహ్మ సినిమాలో మోహన్ బాబు ఎలాగ చిన్నపిల్ల బొమ్మ గీస్తే శిల్పా శిరోద్కర్ అయిపోయిందన్నా. అవునా? మరి మోహన్ బాబు ఇప్పుడు మన కోసం గీతారంటావా? ఈ రోజుల్లో గీతలేడన్నా, ఓన్లీ కంప్యూటర్లే. నా ఫ్రెండ్ ఒకన్నాడు, ఆడు చెప్తే ప్రింట్అవుట్ తీసేస్తాడు. అవునా? ఈ విషయం ఎంత లేట్ గా చెప్పేది? కాఫీ చాలా బాగుంది కానీ మీరు చేసే పనులే బాగాలేదు. కబ్జాలు, మర్డర్లు, కిడ్నాప్లు, సెటిల్మెంట్లు. సూపర్. ఐపీసీలో ఉన్న నేరాలన్నీ చేసేసారు. ఇక ఆపేయండి. ఆపకపోతే నేను ఎవరికైనా చెప్పి చూస్తా, వినకపోతే చంపి చూస్తా. బెదిరిస్తున్నావా? చచా, బెదిరించడం ఎందుకు? చంపుతా. పాపం అసలే నీకు షుగరు. బాడీలో ఏ పార్టీకి దెబ్బ తగిలినా ఆ పార్టీ మాత్రమే పోతుంది, కానీ మెడకి తగిలితే నువ్వే పోతావు. చూడండి ఏసీబీ గారు, ఈ స్పీచ్లన్నీ మీ పోలీస్ అకాడమీలో ఉండే లేత పోలీసు వాళ్ళకి చెప్పండి, నాకు కాదు. అర్థమైందా? నీ బాబుకి షుగరు, నీకు పొగరు. ఎక్కువ ఆలోచించుకో, నాకు బోర్ కొడుతుంది. నువ్వు కొంచెం వెనక్కి కూర్చో. రైట్. కాసిం బాయ్కి రైటు లెఫ్ట్, స్కెచ్ లేయటం లేపేయటం బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఆ నారాయణమూర్తిని భలే చంపేశారే సాక్ష్యాలు లేకుండా. నన్ను చెప్పమంటారా సార్? టైం బాగోపోతే నువ్వే చెప్తావు. ఈ పనులన్నీ మానేస్తే ఉంటారు, లేకపోతే పోతారు. మాలాంటి వాళ్ళు పోతే మీకు పని ఉండదు కదా. అయితే పెద్ద పనే పెట్టావు. పట్టుకోవడం తెలిస్తే చాలా చిన్న పని. నీకు చంపటం ఎలా సరదానో నాకు చెప్పడం అలాగే సరదా. కాకపోతే మీలాగా స్కెచ్లు వేయను, సర్వీస్ రివాల్వర్ వాడను. నా పర్సనల్ గన్కి పని పెడతాను. ఓ పని చేద్దాం సార్, ఎవరి పనులు చేసుకుందాం. రైట్, యు ఆర్ రాంగ్. నేను చెప్పిన చెప్ప ఇదే అన్నా. ఇదేనా? రారా ఆరా. అన్న శంకర్ దాదా, నమస్కారం పెట్టు. నమస్తే అన్న. ఓకే ఓకే, ఈ ఫోటో పెద్ద చేయాలి. ఎంత టైం పట్టుద్ది? ఎంతసేపు? 2 minutes అన్న. ఏది, నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. బుజ్జి పెద్ద అయితే ఎలా ఉండదు? కంగారు ఎందుకన్నా, వస్తది కదా. వచ్చేసింది. ఏది ఏది ఏది? నేను పెద్ద చేయమన్నది ఫోటోను కాదు, ఫోటోలో ఉన్న నా బుజ్జిని. దానికి ఇప్పుడు 20 ఏళ్ళు ఉంటాయి. కొంచెం టైం పట్టుద్దన్నా. పర్లేదు. పెద్ద అయిన తర్వాత కూడా ఇలాగే ఉంటుందా? అవునన్నా. రేట్ ఎక్కువైనా సరే దానికి మంచి డ్రెస్ తీసారా? అలాగే కొంచెం సోఫాలో కూర్చోండి, వచ్చేస్తా. అలాగే కూర్చుందా? ఎందుకన్నా బట్టలకి అంత ఖర్చు? బుజ్జి పెద్దదైనా సిగ్గుబిళ్ళతో సిగ్గుపడుతుంటేనే బాగుంటుందన్నా. అది కదన్నా, దాని గురించి వదిన వదిన గురించి రౌడీజం దాదాగిరి తగ్గించేసావు. ఎలాగుండేవాడు ఎలాగైపోయావన్నా. బుజ్జి కోసం గల్లీ గల్లీ గజ్జి కుక్కలా తిరిగావు. నా మాట విని బుజ్జిని మర్చిపో.
అసలు నా బుజ్జి ఎలాంటి బుజ్జి తెలుసా నీకు? మరి అలాంటి బుజ్జిని ఎలా మిస్ అయ్యవన్నా? అది నా జీవితంలో జరిగిన ఒక విషాద సంఘటన. పెన్సిల్ పట్టుకుని పేపర్ మీద రాస్తే రబ్బర్తో తుడిచేసేవాడిని. బలపం పట్టుకుని పలక మీద రాస్తే ఉమ్ముతో తుడిచేసేవాడిని. కానీ ఆ సంఘటన